ఈనాటి ముఖ్యాంశాలు. ప్రముఖ వ్యాపారవేత్త బాలరాజు గారి మృతదేహాన్ని ఈ రోజు తెల్లవారుజామున రామచంద్రపాలెం దగ్గర ఉన్న వంతెన కింద గుర్తించారు. గత 8 నెలల్లో 3 వ్యాపారవేత్తలు హత్య చేయబడటం కలకలం రేపింది. ఈ హత్యల వల్ల గుంటూరు చుట్టుపక్కల ప్రదేశాల ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వరుస హత్యలకు కారణాలను, ఈ హత్యల వెనుకున్న వ్యక్తులను కనిపెట్టేందుకు పోలీసులు తీవ్రంగా చర్యలు చేపట్టారు. ప్రజలు ఆందోళనకు గురి కావక్కర్లేదని, పరిస్థితి అదుపులో ఉందని ఇన్స్పెక్టర్ మణికంఠ త్వరలో కనిపెట్టేస్తాం. ఈ వరుస హత్యలు గుంటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేపగా నేరస్తుల్ని త్వరలో పట్టుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. భయపడ్డావా? భయపడకు. నువ్వేం చేస్తావంటే ఈ రోజు రాత్రి 2 గంటలకి దొనకొండ పక్కనున్న క్వారీ దగ్గరికి 2 కోట్లతో వస్తున్నావు. ఎవరా నువ్వు? బెదిరిస్తున్నావా? నేను చెప్పినట్టు నువ్వు రాలేదంటే బ్రిడ్జి కింద 4 చచ్చిపడున్నట్టు నువ్వు చచ్చిపడి ఉంటావు. హలో 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 లాల్ సార్, ఇందులో 2 కోట్లున్నాయి. అందరికీ భయం రావడం మొదలైంది. ఇక మనకి డబ్బులు రావడం మొదలవుతుంది. అందరికీ ఫోన్ చేయి. నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? ఇవ్వడం కుదరదు. హలో హలో ఎందుకు ఇవ్వాలి? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మిస్టర్ మణికంఠ, ఈజ్ మై ఫ్రెండ్ రత్నాకర్. హలో సార్. హలో. సేమ్ గైస్ సార్ థ్రెటనింగ్ హిమ్. మ్యాటర్ కొంచెం సీరియస్ గా ఉంది. 2 కోట్ల రూపాయలు అడిగారు. చివరగా చనిపోయిన బాలరాజు నా ఫ్రెండ్ సార్. బయట ప్రపంచానికి ధనవంతులుగా కనిపించే ఎంతో మంది కూటికే కష్టపడుతున్నారు. బిజినెస్ చేసే వాళ్ళకి ఉన్న ఆస్తుల కంటే అప్పులే కదా సార్ ఎక్కువ. వడ్డీలు కట్టలేక చస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆ రోజు డబ్బుల కోసం బెదిరించినప్పుడు బాలరాజు దగ్గర డబ్బులు లేవు సార్. అది తెలియక వాడిని అన్యాయంగా చంపేస్తారు సార్. వాళ్ళ కుటుంబం నా కాళ్ల మీద పడి ఏడ్చినప్పుడు వాళ్ళని వదలకూడదు సార్. ఎక్కడికి రమ్మన్నారు? అమౌంట్ కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గా ఉంది. సార్, డబ్బు చేతికొచ్చింది. ఏ ప్రాబ్లం లేదు, వచ్చేస్తున్నాం. ఏంటి సడన్ గా ఏదో బండి వస్తుంది? గెట్ రెడీ బాయ్స్. నగరంలోని వ్యాపారవేత్తల్ని బెదిరించి డబ్బు గుంజిన గుంపుకి పోలీసులకి మధ్య నిన్న రాత్రి జరిగిన కాల్పుల్లో పేరు మోసిన రౌడీ భవానీ సోదరుడు అయిన దినకర్ అనే దీన కాల్చి చంపబడ్డాడు. పైగా పరారీలో ఉన్న వారి అనుచరుల్ని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నానా చాలు నానా, బండి అరిగిపోతుంది. బాబు, ఫోన్ మర్చిపోయావు. వేయమ్మా. వస్తానమ్మా. అలాగే బాబు. చాలు బాబు, బయలుదేరు. అన్నా ఇంటి నుంచి బయలుదేరమ్మా. అలాగేనా? అలాగే. వాసవి నగర్ దాటాడనా? లాస్ట్ అంటారన్నా. ఎప్పుడు పోనీ
సాంబశివపేట సిగ్నల్ అన్నా. పితాసుతుడి పరిశుభ్రమైన ఆత్మ పేరుతో సహోదరుడు ఆల్బర్ట్ ఆత్మ శాంతించాలని ఆ పరలోకమునందున్న ప్రభువుని ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం. ఆమేన్. ఫుల్ సెటిల్మెంట్. ప్రతి నెల మీకు పెన్షన్ వచ్చేస్తుంది. బ్లడ్ రిలేషన్ ఉంటే చెప్పండి, డిపార్ట్మెంట్లో తప్పకుండా ఉద్యోగం ఇప్పిస్తాను. అయ్యా, ఒక్కడే కొడుకు మాకు. వచ్చే నెల పెళ్లి ఏర్పాటు చేశాం. ఇంతలోనే ఇలా జరిగిపోయింది. నా అవసరం లేకుండా చేశారు. అయ్యా, మాకు డబ్బొద్దు. మా వాడిని చంపిన వాళ్ళకి శిక్ష పడాలయ్యా. ఆ తర్వాత తీసుకుంటాం. మమ్మల్ని క్షమించండి. వెళ్ళొస్తామయ్యా. ఆల్బర్ట్ గూండాలచే దారుణంగా హత్య చేయబడ్డ నేపథ్యంలో ఆల్బర్ట్ తల్లిదండ్రులు కన్న కొడుకు చనిపోయిన బాధను తట్టుకోలేక నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆల్బర్ట్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పరిగణించబడ్డ భవానీ తనే ఈ రోజు స్వయంగా వచ్చి న్యాయస్థానంలో సరెండర్ అయ్యారు. భవానీని శివ, ప్రిజన్ లో హ్యాండ్ ఓవర్ చేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఏం పోలీసు నేనుగా వచ్చి సరెండర్ అయిపోయాననుకుంటున్నావా? 15 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను. కానీ ఇకపై మా వాళ్ల జోలికి రావడానికి ఏ పోలీసోడైనా ఆలోచిస్తాడు. వాట్ యు సే? మళ్ళీ చెప్పు. భయమా? పోలీసోడికా? అటువైపు చూడు. ఒక పోలీసోడు ఎంట్రీలోనే పుచ్చి లేపుతున్నాడు. ఎవరితో పందెం కోడిరా నేను? రే, నువ్వు పందెం కోడివని ఈడికే కదా ఆడియన్స్ అందరికీ తెలుసురా. ఇప్పుడు నువ్వు కొట్టిన దెబ్బకు 10 మంది లగేజీలు డ్యామేజ్ అయిపోయినాయి. ఈడు చేసిన క్రైమ్ ఏంటి? ఊరుకో బావా, ఆ చిన్న పిల్ల చేతిలో బిస్కెట్ లాక్కున్నాడు వీడు. బిస్కెటా? ఏదో 2 మర్డర్లు చేసిన లెవెల్లో కొట్టావు. రే, మరి దీన్నేమంటావు? రే, నేను డీసెంట్ గా పాప దగ్గర అడిగి తీసుకున్నాను రా. 2 ఒకటే రా. అది సరేనే బావా. నిన్న నైట్ ఫోన్ లో అదో టైప్ గా మాట్లాడేవే, ఏంటి మ్యాటరు? అదా, మరి ఏం లేదు బా. మరిది నిజం చెప్పమంటావా? నిన్న నా పెళ్ళావు నన్ను రఫ్ ఆడేసింది. ఎందుకనరా? నేను 90 మందేసి వెళ్ళినా బామర్ది, కానీ నేను స్టడీగా వెళ్ళినా బామర్ది. ఏం కావాలి? ముందు తలుపు తెర్ర. తాగొచ్చారా ఏంటి? కాదు, మీరు తాగే వచ్చారు.
నేను కాదు అని అంటున్నానుగా. మరైతే మీ ఇంటి కాలింగ్ బెల్ కొట్టకుండా మా ఇంటి కాలింగ్ బెల్ ఎందుకు కొడుతున్నారు? సారీ అక్క. పర్వాలేదక్క. ఎదురింట్లో నీకేం పనయ్యా? రా లోపలికి. మరి ఇది వెళ్ళిపోనాది. ఏయ్, నీకు ఎదురింట్లో ఏటప్ప? నా మొగుడిని వెతుక్కుంటూ వచ్చాను. రావయ్యా లోపలికి. ఎదురింటికి వెళ్ళి బెల్లు కొట్టడం. అంత తాగడం ఎందుకురా బాబు? ఏం చేయమంటావు బావా, వైన్ షాప్ లో ఆఫీసర్ వచ్చాడని పేకల దాకా పోసి పంపిస్తున్నారు. బామర్ది, ATM లో డబ్బులు డ్రా చేసుకొస్తా. తొందరగా వచ్చే. రే మనం వెళ్ళాల్సింది లెఫ్ట్ కదరా? మనం రైట్ లో పోవాలరా. 1వ తారీఖు డ్యూటీలో జాయిన్ అవబోతున్నావు. 15 రోజులకు ముందే రూమ్ ఎందుకు బుక్ చేయమన్నావు? అడుగుతున్నానా? చెప్పరా బామర్ది. ఇదే ఊళ్ళో అమ్మా నాన్నలు పెట్టుకుని నీకు రూమ్ ఎందుకు? సిటీలో జరుగుతున్న క్రైమ్ గురించి నాకు తెలియాలి. నేను రౌడీలందరినీ మీట్ అవ్వాలి. మీటింగ్ పెట్టి జాయిన్ అయిన మొదటి రోజు మొత్తం సిటీని క్లీన్ చేయాలని ఫిక్స్ అయిపోయినావా? క్లీన్ చేయడానికి నేనే మున్సిపాలిటీ వాడినా. మరి షేర్ అందరితోనూ డీల్ మాట్లాడతాను. అమ్మయ్యా, బతికించు. భయపడి చచ్చాను బా. నువ్వెక్కడ కర్తవ్యం పోలీస్ స్టోరీ రేంజ్ లో ఎరగదీస్తావని ఉడికిపోయాను. చెప్పండి బ్రోకర్. వద్దు, ఆ 2 సెంట్లు వద్దు. దాని పక్కన 10 సెంట్లు ఉందన్నారు కదా, దాన్ని మాట్లాడండి. అవును, సార్కి ఈ రోజు నుంచి శుక్రదర్శి మొదలైంది. దాన్నే కన్ఫర్మ్ చేయండి. ఓకే. సరేగాని సిటీలో ఉన్న DRP గురించి చెప్పు. అదేంటి DRP? D అంటే దాదాస్, R అంటే రౌడీస్, P అంటే పోకిరీస్, DRP చెప్పు. చెప్తా నేను. షార్ట్ కట్. సిటీలో ఉన్న DRPల్లో చాలా ముఖ్యమైన వాడు భవానీ. ఇక్కడంతా వాడే. ఇప్పుడు కూడా మన SI ఆల్బర్ట్ హత్య కేసులో 15 రోజులు రిమాండ్ లో లోనకెళ్లాడు. ఆడికి కుడి భుజంగా ఉన్నవాడు కత్తి రాజేంద్ర. ఆడి కోపం వచ్చిందో ఎవరినన్నా లెక్క చేయడు, నరికెత్తాడు. భవానీకి ఎడం భుజం మల్లిబాబు, కొంచెం సైకోగాడు. ఏళ్లకు అన్ని రకాల క్రైమ్లు నేర్పేది వకీల్ లాల్. ఈడు మహాముదురు. ఈ ముదురుగాడే మంత్రి రాసయ్యకి పోరంబోకు స్థలాలు రాయించడం, కొన్ని కాంట్రాక్టులు ఇల్లీగల్ గా ఇప్పించడం, ఈ రకంగా ఆయనకి కావలసినవన్నీ చేస్తూ నీడలా ఎప్పుడు ఆయనతోనే ఉంటున్నాడు. DRP ఇంతేనబ్బా. వాట్ అబౌట్ నెక్స్ట్ మూవ్? ఆ కత్తి రాజేంద్ర గురించి చెప్పేవే, వాడికి ఒక ఫోన్ చేయి. చేస్తే పోలా? చెప్పు మురళి. అన్నా, 1వ తారీఖు నుంచి సిటీకి కొత్త అసిస్టెంట్ కమిషనర్ వస్తున్నారన్నా. అయితే ఆయన మనకి ఫ్రెండ్ అన్నా. ఓ ఫ్రెండా? ఏం లేదు, ఊరికే ఫ్రెండ్లీగా మిమ్మల్ని మీట్ అవ్వాలన్నారన్నా. ఓ చిన్న పని మీద మా ఊరు వచ్చాను. సాయంత్రం 6ంటికి నేనే ఫోన్ చేస్తాను. అలాగే అన్నా, 6ంటికి ఫోన్ చేస్తా అని చెప్పి. 6ంటికా? మీట్ అవుదానే బా. అమ్మవారికి హాయ్ చెప్పొద్దామా? రే ఏంట్రా ఇది? కొత్త చెప్పులు బావా. ఒకే చోట పెడితే ఎవడన్నా ఎత్తికెళ్ళిపోతాడు. గుడికొచ్చిన షార్ప్ గా ఉండాలి. సరే పద. రే బావా, ఎప్పుడు గుళ్ళోకి వెళ్ళినా గాలి గోపురం పెట్టుకు దండం పెట్టుకుని వెళ్ళాలి. దండం పెట్టు. శాస్త్రమా? ఏరా, మీరు కొంచెం కూడా మారేంట్రా? ఇప్పుడు 1 నిమిషం కూడా కాలేదు. కొట్టేది ఎలాగా కొట్టేస్తారు? 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి కొట్టచ్చు. అదేం లేదనా, మీ చెప్పులు నా చెప్పులు ఒకే బ్రాండ్ కావడం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అయ్యానన్నా. ఇంకేం లేదన్నా. తమరు చెప్పులు ఎక్కడ ఇవ్వన్నా? ఇది నీ మొఖానికి ఒకే బ్రాండ్. అవునా? ఇందులో నీకు కన్ఫ్యూషన్ ఒకటి. అవునన్నా. కొంచెం మనసాక్షి ఉండే మాట్లాడుతున్నావు. అసలు ఈ లాజిక్ ఏంట్రా? ఈ చెప్పులు వేసుకోవడం కన్నా నువ్వు ఒట్టి కాళ్ళతోనే నడవచ్చు. లాజిక్ ఒకటి. అవును, నీలాంటోడు కొట్టేస్తాడని ఎక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇప్పాను. ఎలా కనిపెట్టావురా? ఇయన్నా, ఒక చెప్పు ఇక్కడ వదిలి ఇంకో చెప్పు లాకర్లో పెడతారా? లాకర్లో కాదురా, నేను లాకప్ లో పెట్టి కుమ్మాలి. ఈ బొక్కలో చెప్పులు గాడికి తొక్కలో ఉంటారు. దొంగ సచ్చిన అక్క, ఇది ఉంచాక వచ్చి తీసుకుంటాను. చాలే రారా. నువ్వు పదరా. నేను చెప్పేదాను రా, ఆడెక్కడ దొరికినా సరే ఆడిని అక్కడ పెట్టి ఏం అడగండి. ఆడిని నా దగ్గర తీసుకురండి, నేను చూసుకుంటా. నువ్వు తాగి మెల్లిగా బస్సులో రా. ఉండు బావా, నేను వస్తానా? వీర్రాజు, అమ్మాయి ఆశపడింది కదా అని డ్రైవింగ్ స్కూల్ కి పంపించాను. అలాగే సార్. తొందర ఏం లేదు, జాగ్రత్తగా నేర్పించండి. సార్ 1 నిమిషం సార్, మీ అమ్మాయి గారు వచ్చారు. ఇదిగోండి, మా నాన్నగారు లైన్ లో ఉన్నారు. సౌమి,
నాన్న చెప్పండి. ఈడొచ్చిన పిల్లవి డ్రైవింగ్ నేర్చుకునేప్పుడు మొహానికి దెబ్బలవి తగలకుండా జాగ్రత్తగా చూసి నిదానంగా నడుపు. ఓకే బాయ్. ఎప్పుడమ్మా యూటర్న్ వేయటం నేర్చుకోబోతున్నావు? నేను తిప్పాలనే ట్రై చేస్తున్నాను సార్, కానీ బండి తిరగనుంటోంది. ఏది బండి? మెల్లగా మెల్లగా యూటర్న్ చేసేటప్పుడు మెల్లగా తిప్పండి, భయపడకుండా నడపండి. భయపడక నువ్వే భయపడతా. ఊరుకోరా, జరుగు నువ్వు వెళ్ళమ్మా. ఈ టైప్ లో నేర్పిస్తే 5 ఏళ్ళు పడుతుంది. ఎంత మందిని మేము చెరువులో తోసి ఈత నేర్పించాం తెలుసా? ఇప్పుడు చూడు ఎలా యూటర్న్ చేస్తుంది. ఎంత పని చేసేవరా? దెబ్బ తగిలింది. ఆటో నాకేం కాలేదు పాపం అన్యాయంగా ఒకరిని చంపేశావు కదమ్మా. అయ్యో, నేను అంత డేంజరస్ గా గుద్దలేదు. నువ్వు అంత డేంజరస్ గా గుద్దలేదు కానీ గాలిలో ఎగిరొచ్చినోడు అంత డేంజరస్ గా పడ్డాడుగా. వాడు తెచ్చిన పుచ్చకాయ ఎంతలా చితికిపోయిందంటే వాడి బుర్రలో ఉన్న మెదడు ఇంకెలా చితికిందో. మనోడు ఆన్ ది వేలో షిఫ్టింగే. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. వాడు వెళ్ళే దారిలో చస్తాడంటున్నాను. డోంట్ క్రై. ఏడుపేదో డెడ్ బాడీ ముందు ఏడుద్దాం. డెడ్ బాడీయా? క్లోజ్ యువర్ మౌత్. ఆడి పెళ్ళం పిల్లలు ఏమైపోవాలి? నాకే తెలుసు. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, త్వరగా రా. బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ? రే బాడీ ఎక్కడ? బాడీ ఎక్కడ్రా? డాక్టర్లు కష్టం అంటున్నారా? తులసి నీళ్ళు పోయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మని చెప్పాను. పాపం రా, ఇలా అల్పాయుష్తో పోతాడని నేను అస్సలు ఊహించలేదు. ఇవి డోంట్ మైండ్, మీరైనా చివరిగా వాడి నోట్లో పాలు పోసి వాడి ఫినిషింగ్ టచ్ ఇస్తారా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. డోంట్ వరీ అండి, దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. వితౌట్ లైసెన్స్ యాక్సిడెంట్ లో గుద్ది చంపేస్తే సిబిఐ సెక్షన్ 305A ప్రకారం ఓ 5-6 ఏళ్ళ శిక్ష పడుతుంది తెలుసమ్మా. తర్వాత ఏముంది, రోజు నీ కల్లోకి వాడు దెయ్యమై వస్తాడమ్మా. వాడు డైరెక్ట్ గా చూడడానికి దెయ్యంలో ఉంటాడు అనుకో, బట్ నిజంగా దెయ్యంలో వస్తే ఆలోచించుడు. ఏం చేయగలం, నీ కర్మ. దెయ్యంతోనే మాట్లాడాలి. ఎందుకంటే ఏడుస్తున్నారు? చూడండి, మేకప్ అంతా పోతుంది. ఒక్కడనే కదండి చంపారు. తర్వాత నువ్వేరా, ఏం కంగారు పడకు. వాడు చచ్చేయడో లేదో చూడు. మీ పని అయిపోతే కమెడియన్ కట్ చేస్తారా? ఊరుకోండి, ఏడవకండి. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. నేను ఉన్నాను కదా. అరే కంగారు పడకండి. అయ్యో నిజమే, నాకేం కాలేదు. సారీ సార్, మీకేం కాలేదు కదా సార్? నువ్వెందుకమ్మా సారీ చెప్తున్నావు? నా ప్రాణాలు కాపాడిన కులదేవతమ్మా నువ్వు. ఏయ్, ఇందాక నిన్ను గుద్దింది ఈ అమ్మాయి. కళ్ళు దుబ్బయా? నాకంతా తెలుసబ్బా. నేను గనక ఇవాళ పనిలోకి వెళ్ళుంటే మా ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. వాళ్లలో నేను సచ్చి ఈ పాటికి సేవమై పడుండేవాడిని. నా టైం బాగుంది. ఈవిడే దేవతలా వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నా పెళ్ళాం నాకేమైందా ఏంటని భయపడిపోయి ఫోన్ చేస్తుంది. హలో, నేనేనే. నాకేం కాలేదమ్మా, చక్కగా ఉన్నాను. నువ్వేం భయపడకు. అలాగా, జాగ్రత్త అమ్మా. పిల్లలతో స్కూల్కి వెళ్ళదా? రక్తం రక్తం నా కళ్ళతో చూడలేకపోయాను. సైలెంట్ గా కళ్ళజోడు తీశాడు. అయ్యో వదలరా, నా వల్ల కాదు. శేఖర్ సచ్చాడ్రా, శేఖర్ సచ్చాడ్రా. అయ్యో. హలో, నౌ యూ క్రై స్టార్ట్. ఇప్పుడు ఆడవాళ్ళు నువ్వు. అయ్యో. పర్ఫార్మెన్స్ బాగానే చేసాం కదా. లోపలికి వెళ్ళిన గ్యాప్ లో ఈడేమన్నా ముద్దెట్టేసి ఉంటాడా? ఎందుకు అలా పీకిందిరా? పొరాణి రీలు తెగిపోయి 1 గంట అయింది. తెలిసిపోయిందా?